హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ మిగిలిన ఇడ్లీ పిండితో ఓడలు. దీనికి కావాల్సింది మనం మిగిలిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఒక కప్పు ఇడ్లీ పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని దీనిలోకి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి, 2 స్పూన్స్ వరిపిండి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న కళ్యామాకు తీసుకోవాలి. మనం వరిపిండి వేయడం వలన ఆయిల్ అన్నది ఎక్కువ గుంజదు. మనము గొలిచేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ గుంజదు. దీనికి తగినంత కారము, ఉప్పు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకోవాలి. వేసుకొని దీన్ని వాటర్ లేకుండా కలుపుకోవాలి. కొంచెం పల్చగా అవుతే ఇంకొంచెము గోధుమ పిండి, కొంచెం వరిపిండి తీసుకోవాలి. ఇలా కలుపుకునే పిండిని మూత పెట్టి ఒక 15 మినిట్స్ నాననివ్వాలి. నానితే ఏంటంటే దగ్గరకు అవుతుంది. మూత తీసి చూస్తే మనకు పిండి అనేది కొంచెము దగ్గరకు అవుతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా తీసుకునే పిండిని ఒక కవర్ పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని కొంచెం కొంచెం మనం పిండి తీసుకుంటూ ఓడలాగా చేసుకోవాలి. చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఒక సైడ్ గోలాక ఇంకో సైడు గోలించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇడ్లీ పిండితోని మనము మిగిలిన ఇడ్లీ పిండితోని బజ్జీలు వేసుకోవచ్చు, ఇట్లా ఓడలు కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్గా చేసుకుంటే మనకు ఎప్పుడు ఒకే రకంగా చేసుకున్నట్టు ఉండదు. 2 సైడ్స్ గోలాక మనము ఓడలు అనేది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. కవర్ పైన ఆయిల్ అనేది రాసుకొని మనం ముద్దలాగా చేసుకొని ఒత్తుకొని మనం ఓడలాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఓడలను మళ్ళీ ఒక సైడ్ గోలాక ఇంకొక సైడ్ గోలించుకోవాలి. ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పటికి ఒక 5 మినిట్స్ లోపల మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి రెడీగా ఉంటే మనము ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా గోలిన ఓడలను మనం ఇంతకుముందు తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ గల ఇడ్లీ పిండి ఓడ రెడీ. ఇది పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.